ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మరొక ఘట్టానికి సిద్ధమైంది. అప్పన్న చందనోత్సవం, ఆ తర్వాత అలాంటి విధంగా ఘనంగా నిర్వహించే గిరి ప్రదక్షిణకి సింహాచల దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు జరిగే ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్ర, అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మందిగా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సింహాచలం కొండ చుట్టూ స్వామిని స్మరిస్తూ ప్రదక్షిణ చేసుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. చాలా మంది దంపతులు సింహగిరి ప్రదక్షిణ చేసి స్వామి అనుగ్రహంతో సంతానం పొందిన వారున్నారు. ఆ భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పాదయాత్ర అనుసరించి సాంకేతిక నిర్మాణాలు చేసేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం యాప్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేశారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. 9వ తేదీ ఉదయం నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభమవుతోంది. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఆ రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. స్వామివారి పవళింపు సేవ తదితర లాంఛనాల తరువాత 10వ తేదీ ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి. సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ స్వామివారిని చేరుకోవడానికి ఉన్న మెట్ల మార్గం మొదటగా ఉన్న తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ మధ్యాహ్నం ఎండలో కాళ్ళు బొబ్బలొచ్చినా కూడా లెక్క చేయకుండా చేస్తారు. స్వామివారిని స్మరించుకుంటూ నడక ప్రారంభించి తూర్పు ముఖంగా నడుస్తూ కైలాసగిరి వద్ద సముద్రాన్ని చేరుకుని సముద్ర స్నానం చేసి మరలా కొండ చుట్టూ ప్రదక్షిణ చేయుచు మువ్వలవానిపాలెం మీదుగా సీతమ్మధార, మాధవధారకు చేరుకుని అక్కడున్న ధారలో స్నానం చేసి శ్రీ మాధవస్వామిని దర్శించి రాత్రంతా ప్రదక్షిణ చేస్తూ గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా సింహాచలం ఉదయానికి చేరుకొని ప్రతి సంవత్సరం భక్తుల్లో పిల్లల నుంచి అన్ని వయసుల వారు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో గోవిందా గోవిందా అంటూ స్వామివారిని తలుచుకొని స్వామి మహిమలను చెప్పుకుంటూ దారి పొడవునా పాదరక్షలనేవే లేకుండా నడిచి వస్తున్న భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం రెట్టింపు సంఖ్యలో పెరిగి లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. పౌర్ణమి రోజు చంద్రుని కాంతి కిరణాలు గిరి మీద ఉన్న అరుదైన ఔషధ గుణాలు ఉన్న మొక్కల మీద పడి ఉత్తేజమవుతాయి. ఆ గాలిని పీల్చడం ద్వారా ఎన్నో వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అప్పన్నను మొక్కుకొని కోర్కెలు తీరిన వారు స్వామివారి గిరి ప్రదక్షిణ చేస్తారు. పరమాత్మతో ఆత్మను అనుసంధానం పొందడానికి వచ్చిన భక్తులు ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ భూ ప్రదక్షిణ చేసినంత ఫలాన్ని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు కూడా దర్శించుకోండి. ఆ స్వామి గురించి, ముఖ్యంగా గిరి ప్రదక్షిణ యొక్క ప్రత్యేకత గురించి తెలిసిన తర్వాత ఒక్కసారైనా ఈ ప్రదక్షిణ చెయ్యాలి అని మనసులో తలుచుకొని వారంటూ ఉండరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.